గోల్కొండ కోటలో బోనాల జాతరపై రివ్యూ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతరకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు అధికారులు. అయితే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు జాతర సందర్భంగా జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలని అన్నారు. స్థానికులు కూడా కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక వీటిని పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ సమీక్షలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే, ఆలయ ఈవో వసంత, ఆలయ కమిటీ సభ్యులు, ఎండోన్మెంట్, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, మెడికల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గోల్కొండలో జూన్ 26న తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాల జాతర సమయంలో కరెంటు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షం పడే అవకాశం ఉన్నందున ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉండాలన్నారు. గోల్కొండలో తొలి బోనం జరుగుతుందని తెలిపే విధంగా డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని టూరిజం శాఖకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు 26వ తేదీ నాడు తొలి బోనం 2025 ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చి గోల్కొండలో జరిగేటువంటి తొలి బోనాన్ని వీక్షించే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఒక కర్టెన్ రేజర్ ఇచ్చి దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్, ఈ బోనాల యొక్క చరిత్ర, బోనాల సాంప్రదాయం, ఈ హైదరాబాద్ లో మత సామరస్యం, ఏ విధంగా బోనాల సంస్కృతి పుట్టింది, రాబోయే తరానికి ఏ విధంగా తెలవాలి అనే అంశాలకు సంబంధించినంత కూడా చిన్న చిన్న స్మాల్ రీల్స్ తయారు చేసి మరి ప్రజలకు సమాచారం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ పక్షాన చేయాలని సందర్భంగా ఆదేశించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతనమైనటువంటి సాంకేతిక విప్లవాలు వస్తున్నా మనం ఈ ఆచారాన్ని వదిలిపెడతలే. బోనం ఎత్తుకోవడం మన కుటుంబం అనేటువంటి ఒక బాధ్యతగా మనం వ్యవహరిస్తా ఉన్నాం. గోల్కొండలో అమ్మవారికి సమర్పించే తొలి బోనంతోనే బోనాల పండుగ మొదలవుతుందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా పండుగను జరుపుతామన్నారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎంపీ. ఈ మధ్య కాలంలో కేబుల్ గురించి చాలా చోట్లలో రోడ్లలో రాత్రి పూట డిగ్ చేయడం జరుగుతుంది. దానిపైన కూడా మీరు ఇమీడియట్లీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా చోట్లలో మేము అది అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా ఎక్కడనైతే లో క్యాచ్ ఏరియా, వాటర్ ఎక్కడనైతే ఎక్కువ ఉంటాయో అక్కడలో కూడా వాళ్ళందరూ కూడా కేబుల్ సంబంధించిన దాని గురించి వాళ్ళు చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి వర్షం వస్తుందంటే మనందరికీ కూడా తెలుసు, కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. దాని గురించి కూడా కొంచెం ఫాగింగ్ ఎక్కువ చేయాలని కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కూడా కోరుతున్నాము. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. వీధి లైట్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు స్థానికుల సహకారం అవసరమని అన్నారు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఏవైతే అవసరం ఉన్నాయో జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఏవేవైతే మేము చెయ్యాలో, ఇంకా కొన్ని పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇక్కడ మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళకి మేము ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈ 26th లోపల కూడా మీరు అన్ని కూడా ఫినిష్ చేయాలి. ఎక్కడా కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మనం త్వరలో కంప్లీట్ చేసుకోవాలి. స్పెషల్లీ స్ట్రీట్ లైట్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ లైటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ వాళ్ళు ఒక్కసారి ఈ కోట లోపలికి రాగానే దాని తర్వాత దే హ్యావ్ టు హ్యావ్ ఆల్ దోస్ అరేంజ్మెంట్స్.
ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఎంతైతే 20 కోట్లు ఆల్రెడీ మేము ఈ బోనాలకి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మన బోనాలు జరుగుతున్నాయో అందరూ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది చాలా మంచిగా మా ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూస్ కానీ ఇక్కడ మతాలకు అతీతంగా ఈరోజు ఈ బోనాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకోవడం చాలా ఆనందం. బోనాల క్యూ లైన్లలో తోపులాట, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసు ఉన్నతాధికారులు. పూజలు, బోనాలు సమర్పణ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. మొత్తం 9 పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయని, గురువారం, ఆదివారం రోజుల్లో ముఖ్యంగా 29న జరిగే పూజకు లక్షల మంది భక్తులు రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు పోలీసులు. సార్ లాస్ట్ టైం నేను ఇదే బోనాలకు రిపోర్ట్ చేశాను సార్. లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం ఉంది సార్. మెయిన్గా మా డ్యూటీస్ వచ్చేసరికి సార్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, తర్వాత క్యూ లైన్స్ను మెయింటైన్ చేసుకోవడం, ఈవ్ టీజింగ్ అది కాకుండా చూసుకోవడం, తర్వాత క్రైమ్ ప్రాపర్టీ యాంగిల్లో కూడా ప్రాపర్టీ అఫెన్సులు కానీ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఇవన్నీ లేకుండా ఎన్షూర్ చేసుకుంటాం సార్. కమిషనరేట్ వైడ్గా అదేవిధంగా వేరే జిల్లాల నుండి కూడా మనం బందోబస్తు పిలిపించుకుంటున్నాం సార్. ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేసుకున్నాం సార్. గోల్కొండ కోట దగ్గర 6 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. 9 వారాలు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు గోల్కొండ పైకి వెళ్లేందుకు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు ఆలయ కమిటీ చైర్మన్. ప్రారంభ వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే ముగింపు వేడుకలు కూడా నిర్వహించాలని కోరారు గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఇక్కడ పబ్లిక్ భక్తులు వెళ్ళడానికి ఒకటి మనకి ర్యాంప్ ఉంది సార్. ఆ ర్యాంప్ చాలా ప్రాబ్లం ఉంది సార్. ఆ ర్యాంప్ వేపిస్తే మనకి సగం ఒక 280 మీటర్స్ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు సార్. అది ఇంకొక మనకి ఏదైతే ట్యూస్డే కూడా ఫ్రీ ఎంట్రీ చేయాలని మేము మీతో కోరుకుంటున్నాం. మనం మంగళవారం రోజున కూడా ఫ్రీ ఎంట్రీ. ఆ రోజు కూడా భక్తులు ఎక్కువ వస్తున్నారు. పండుగ మొత్తం ఫ్రీ ఉండేది 8 years బ్యాక్. ఇప్పుడు చేసేసి 2 days ఇచ్చినాను. ఎలాగైతే ప్రారంభం ఇక్కడి నుంచి మొదలైందో అలాగే ముగింపు ఉత్సవాలు అనుకుని 22, 23 తారీఖున ఇక్కడ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలుపుతున్నాను. రివ్యూ మీటింగ్లో ఆలయ సిబ్బంది స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గోల్కొండ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన IIT JEE మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి అగ్రస్థానాన్ని నిరూపించుకుందని అన్నారు ఆ సంస్థ డైరెక్టర్లు సుష్మా సింగ్. ఆల్ ఇండియా నెంబర్ 1గా శ్రీ చైతన్య నిలిచిన సందర్భంగా మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఐరావత్ ఛాంపియన్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ స్ఫూర్తి నింపడం కోసం చెస్ ఛాంపియన్ గుకేష్ను శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించామని అన్నారు ఆ సంస్థ డైరెక్టర్లు. So hats off to you, Gukesh. So happy to see you here. Students of Sri Chaitanya who are today in the auditorium and everyone watching live across the country, this is all for you. It's an making mistakes is allowed when you do a riyaz, when you do a practice. During practice sessions, you have data certain parts. This team has to be good. ఆ బ్రాంచ్లో ఉండే టీమ్ ఎఫిషియెంట్గా చేయగలిగితేనే ఆ స్టూడెంట్కి క్వాలిటీ అనేది అందుతుంది. అండ్ వీ ఫీల్ దట్ ఈస్ వాట్ వీఆర్ గుడ్ అట్ టు మెయింటైన్. ప్రతి బ్రాంచ్లోనూ సేమ్ కరిక్యులం మెయింటైన్ చేస్తా, సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా. ఎవ్రీ వీక్ డైలీ రివ్యూస్, వీక్లీ రివ్యూస్ బ్రాంచ్తో చేయటం మూలాన, పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా బ్రాంచ్ హెడ్స్తోనూ ఫ్యాకల్టీతో చేయటం మూలాన అందరూ అలర్ట్గా ఉంటారు. అండ్ ఎక్కడన్నా ఏమన్నా మాకు డిఫెక్ట్స్ కనిపిస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి విల్ హ్యావ్ టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇన్ని బ్రాంచెస్ మీద ఎక్కడో చోట చిన్న చిన్నవి ఉంటాయి, బట్ దిస్ విల్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై ఇమీడియట్లీ. ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఫాలో అప్ మెకానిజం దట్ వీ హ్యావ్ డీన్స్ నుంచి కానీ, AGMs నుంచి కానీ, ప్రిన్సిపల్స్ అండ్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆఫీస్, దట్ ఎనేబుల్స్ అస్ టు మేనేజ్ దిస్ బెటర్. అండ్ మా టెస్టింగ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సిస్టమ్స్. ద వే ద టెస్ట్స్ ఆర్ కండక్టెడ్ అండ్ ఇమీడియట్లీ ఆ నెక్స్ట్ డేకే అనాలిసిస్ అవన్నీ చూసేసరికి మాకు చూడంగానే అర్థమైపోతుంది ఏ క్యాంపస్లో ఏది బాగా స్ట్రాంగ్ ఉంది, ఏ క్యాంపస్లో ఇంకా వర్క్ ఎక్కువ చేయాలనేది.
So that gives us an understanding of what to do and how to guide each and every branch. It's a consistent work, and it's a responsibility. Right? End of the day, we feel it's a huge responsibility, and we take it very seriously and try to give our level best to work on that. అండి ఐఐటి చెప్తున్నారు, నీట్ చెప్తున్నారు అని చెప్పి చాలామంది స్ట్రెస్ అనుకుంటారు. కానీ నార్మల్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ ఎలాబొరేట్. మొన్న మధ్య జస్ట్ బిఫోర్ స్కూల్ క్లోజింగ్ వీ హ్యాడ్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్స్. సో ఇది స్టేట్ వైజ్ జరిగింది. ఫస్ట్ లెవెల్ ఇస్ క్యాంపస్ లెవెల్, దెన్ జోన్ లెవెల్, రీజనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్ కూడా పెడదాం అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఇయర్ టైం సరిపోలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ డూ దాట్. సో దిస్ ఇస్ అక్రాస్ ఎవ్రీ స్టేట్, and we made sure every student participated at least in one game from first grade onwards. So this is across school work చూసుకుంటే this is across 6 lakh students. దాంట్లో మెజారిటీ పార్టిసిపేట్ చేసేలాగా చూసామండి. సో అది పార్టిసిపేట్ చేయాలంటే దాని ముందు ఎంత ప్రాక్టీస్ అవసరమో మీకు తెలిసిందే. సో దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎంత టైం అలాట్ చేస్తామో స్పోర్ట్స్ కని. There are a lot of correlations between sport and academics, and me being one of the top players in my field. There are certain qualities that you need to have in any field, and I think certain qualities that I have could be useful to the students of Sri Chaitanya or any other academics or any other field. So personally glad that I am. మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్ఎంసీ సర్కిల్ 1 ఆఫీసులో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. చర్లపల్లికి చెందిన కాంట్రాక్టర్ రామరెడ్డి నుంచి ₹1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఏఈ స్వరూప. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్కు ఎంబీ బుక్స్ క్లియర్ చేసేందుకు ఏఈ స్వరూప ₹1,00,000 డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప ₹1,20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్, 28 లక్షల చిల్లర. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది, కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలకు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి ₹1,50,000 డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే ₹1,20,000 తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ ని కేసు నమోదు చేసుకుని ఈరోజు ₹1,20,000 ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా ₹1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్, పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా, ఇంకా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా మేము. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు. శత్రు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది, కానీ దేశంలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చించట్లేదని అన్నారు వక్తలు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చల కమిటీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మహాధర్నాకు తరలివచ్చారు. బీజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు ధర్నాకు వచ్చి కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని రాజ్యాంగం చెబుతోందన్నారు ఎంపీ మల్లు రవి. మావోయిస్టులతో చర్చలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను హతమార్చుతున్నారని అన్నారు. వారి సిద్ధాంతంలో మార్పు రాబట్టే ఇవాళ వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వంతో చర్చలు చేస్తారని చెప్తున్నారు. భారతీయులే వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు సమాజంలో అట్టడుగునున్నటువంటి ప్రజల తరఫున పోరాటాలు ఒప్పించి ప్రాణాలు ఒట్టించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పిలిచి మాట్లాడాలి. వాస్తవానికి వాళ్ళ ఏరువేత పేరుతో చంపుతున్నది కూడా చాలా మంది ఆదివాసులే. దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేయాలన్నదే కేంద్రం లక్ష్యమన్నారు. కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు కాపలా కాస్తున్నారన్నారని విమర్శించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మావోయిస్టులను అడవుల నుంచి తరిమేసే విధంగా ఆపరేషన్ కగార్ చేపట్టడం దారుణమన్నారు వామపక్షాల నాయకులు. అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000, 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళకి కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. ఆదివాసీల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందన్నారు ఆర్ నారాయణమూర్తి. చట్ట ప్రకారమే రాజ్యం ఆయుధాలను ఉపయోగించాలన్నారు పౌర హక్కుల నేత హరగోపాల్. రాజ్యం హింస అద్దులు దాటితే ఆగదనేది చరిత్ర చెబుతోందన్నారు. సైద్ధాంతిక పరంగా బీజేపీ మావోయిస్టులను అంతం చేస్తోందన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. శత్రు దేశాలతో చర్చలు జరుపుతూ దేశంలో ఉన్న మావోయిస్టులతో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఖండించారు వక్తలు. ఈ నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. ఈవేళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్, మావోయిస్టు విముక్తి భారత్ చేస్తా ఉంటాడు. ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే బికాజ్ అదాని అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద, కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులే. ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాల కొరకని, అంతర్జాతీయంగా, జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు ఇవాళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఇది యుద్ధ సమయము కాదు. డైలాగ్, సమ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ బ్యాటిల్. యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము. సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ కెన్ ఓన్లీ బి సాల్వ్డ్ త్రూ డైలాగ్ అరౌండ్ ద టేబుల్. ఈ మాటలు నేనన్నది, నరేంద్ర మోడీ అన్నది. అందువల్ల నరేంద్ర మోడీ అన్న ఈ మాటల్ని భారతదేశంలో అప్లై చేయండి అంటున్నాను. నిన్న కాక మొన్న సైప్రస్లో ఇదే మాట మాట్లాడాడు, మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు రష్యాకు, ఉక్రెయిన్
ఇజ్రాయెల్కు ఇరాన్కు చెప్తున్న మీరు మీ ప్రభుత్వము ఎందుకు అంగీకరించదు? ఇదే మీరు చెప్పిన దాన్ని అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని మహాధర్నాలో తీర్మానించారు వివిధ రాజకీయ పార్టీల నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సాక్షుల వాంగ్మూలం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో సాక్ష్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని అన్నారు. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు తనలాంటి ఎందరో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలపైన నిరంతరం నిఘా ఉండేదని అన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టానికి విరుద్ధము. ఎవరు ప్రైవసీని ఎవరు తీసుకోవడానికి లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉగ్రవాదుల మీదనో టెర్రరిస్టుల మీదనో 3 రోజుల వరకే ట్యాప్ చేయవచ్చు. 3 రోజులకు అధిగమించాలంటే చీఫ్ సెక్రటరీ అప్రూవల్ కావాలి. ఏ రకంగా అప్రూవల్ ఇచ్చినారు? నెలల తరబడి మా ఫోన్లు ఏ రకంగా ట్యాపింగ్లో ఉన్నాయి? ఇవన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉంది. బీఆర్ఎస్ శాశ్వతంగా అధికారంలో ఉండాలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2018లో తాము ఓడిపోవడానికి కారణం మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయని తెలిపారు. 3 రోజుల క్రితం సిట్ వారు నాకు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో ఉంది, మీరు వచ్చి కొంత వివరాలు ఇవ్వాలని చెప్పినారు. ఇవాళ వచ్చి వివరాలు ఇచ్చినాము. 2022 నుంచి రేవంత్ రెడ్డి గారి ఫోను, నా ఫోను, నాతో పాటు 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. వారి అవసరాల కోసము మా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి మాకు నష్టం చేసే విధంగా ప్రయత్నం చేసినారు. మేము చాలా చోట్ల సీటు ఓడిపోయినాము. మొన్న ఎలక్షన్లో కూడా ట్యాపింగ్ కారణం. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలు, న్యాయమూర్తులు, బీజేపీ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమాకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించింది సెట్. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడినట్లు అధికారులు ఆధారాలను సేకరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న మావోయిస్టుల పేరు చెప్పి 650 మంది ఫోన్లను ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ ఫోన్లను కూడా ట్యాప్ చేసి అప్పటి బీఆర్ఎస్ అధికార పక్ష నాయకులకు తెలిపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ రావు ఓ మీడియా ఛానల్ ఎండీ ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీత్ రావుకి ఇచ్చిండు ప్రభాకర్ రావు. దాంతో ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకి ఇచ్చాడు ప్రణీత్ రావు. పార్టీ మారే అధికార పక్ష నేతలపై నిఘా పెట్టి బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించే బాధ్యత టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావును ఉపయోగించుకున్నాడు ప్రభాకర్ రావు. ప్రతిపక్షాల ఎలక్షన్ల ఖర్చుల కోసం డబ్బులు తీసుకెళ్లినా ఎప్పటికప్పుడు కట్టడి చేసి వాళ్లను ముప్పు తిప్పలు పెట్టింది ట్యాపింగ్ టీం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు హస్తం నేతలు. We Bulletin updates. For more updates, keep watching V6 News.